హాయ్ అండి, వెల్కమ్ టు తేజాస్ క్లౌడ్ కిచెన్. ఎలా ఉన్నారండి? ఇవాళ మెంతులతో పప్పును ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా తొందరగా అయిపోతుంది. దీనికోసం ఇక్కడ నేను టమాటా, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, కరివేపాకు, చింతపండు, ఎండుమిర్చిని తీసేసుకున్నానండి. అలాగే 1 కప్పు కందిపప్పును కడిగేసి వాటర్ వంపేసి పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలండి. అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా, కరివేపాకుని కూడా ఇందులో వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని వేసుకోవాలండి. ఎండుమిర్చిని ఇట్లా మనం తుంచుకోవాలన్నమాట అండి. పూర్తిగా అలాగే వేయకోకుండా తుంచుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టేసుకున్న కందిపప్పును కూడా ఇందులోనే వేసేసి బాగా ఫ్రై చేయాలండి. ఈ ఆయిల్లో పప్పు అనేది బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా కదుపుతూ మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపును వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు టమాటాలని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ 1 కప్పు కందిపప్పుకు నేను 3 కప్పుల వాటర్ని వేస్తున్నానండి. ఈ విధంగా వాటర్ అనేటివి వేసేసుకోవాలండి. 3 కప్స్ వాటర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చింతపండును కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు క్యాప్ పెట్టేసేసి 4 to 5 విజిల్స్ వచ్చే వరకు పప్పుని కుక్ చేసుకోవాలన్నమాట అండి. పప్పు అనేది ఈ విధంగా కుక్ అయిపోయిందండి. ఇందులో కొద్దిగా వాటర్ అయితే ఉన్నాయి. ఈ విధంగా పక్కకు తీసేసుకోవాలండి వాటర్ అనేటివి. పప్పు గుత్తిని తీసుకొని ఈ విధంగా పప్పును మనం మెత్తగా మెదుపుకోవాలండి. పప్పు అనేది ఈ విధంగా మెదిగిపోయింది. ఇందులో రుచికి తగినంత ఉప్పుని వేసేసుకోవాలి. అలాగే మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలండి. మెంతిపప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.